ఇక్కడ చూస్తుండే ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఖచ్చితంగా చూసింటారు ఎక్కడో ఒకసాట. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అన్నమాట ఇవి. అది ఆర్ఆర్బి గ్రూప్ డి అయినా, ఎన్టీపీసీ అయినా, లేదంటే ఎస్ఎస్సి అయినా, బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా, స్టేట్ ఎగ్జామ్స్ అయినా, ప్రతి ఒక్క ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఇవి. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రావాలి. ఈ క్వశ్చన్స్ని ఈజీగా ఎలా చేయగలుగుతాం అనేది చూద్దాం ఈ వీడియోలో. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దని చాలా కష్టపడి ఈ వీడియోని చేస్తున్నాను. ఈ టాపిక్స్ అనేటివి మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి, ఖచ్చితంగా అడుగుతారు. ఇలాంటి మరిన్ని ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ చూస్తేనే చాలామంది ఫంక్ అయిపోతారు, అసలుకి ఎగ్జామ్లో ఏమే కానీ రాయారు. ఇలాంటి క్వశ్చన్స్ సింపుల్ ట్రిక్ యూస్ చేసేసి మనం చేసేయచ్చు. ఏ నెంబర్ అయినా కూడా మనకి √3, √3 ఇట్లా సోహాన నుండి ఇన్ఫైనైట్ వరకు ఉందంటే మనం జస్ట్ ఏం చేయాలంటే ఆ ప్లేస్లో ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ని మనం పెట్టేయాలంతే. ఇది ఎలా వచ్చిందని చాలామందికి డౌట్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాల్సిండేది మనం ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఆ నంబరు అక్కడే రాసేయాలి. ఆన్సర్ అయితే అయిపోయినట్టే. మనకి ఎట్లొచ్చిందో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్స్ అనుకుంటాం అనమాట ఈ ప్రాబ్లమ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా మనకి ఎక్స్ అవుతుంది కదా, √7 ఓవరాల్ ఎక్స్. కాబట్టి మనం ఏం చేస్తాము, ఎక్స్ ఈక్వల్ టు √7x అని రాసుకుంటాము. దానికి స్క్వేర్ రూట్ అనేది అటుపక్క పోతే ఏమవుతుంది, x² = 7x. ఎక్స్ క్యాన్సిల్ చేస్తే x = 7. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇదనమాట. ఎక్స్ అనేది నంబరు, మనం ఏ నంబర్ ఇస్తే అక్కడ ఆ నంబరు ఆన్సర్ అవుతుంది. అలానే నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే మనము √5 ఇలా ఉంది, కానీ మనకి ఇక్కడ జస్ట్ 6 టైమ్స్ మాత్రమే ఇచ్చాడు. అప్పుడు ఎలా చేయాలి? ఇది చాలామందికి కొద్ది కన్ఫ్యూజన్గా ఉంటుంది, కానీ బాగా నీట్గా ఏనండి, బాగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మనకి 6 టైమ్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలంటే 2 పవర్ 6 అని రాసుకోవాలి. ఏ నెంబర్ ఇచ్చినా కూడా మనకి ఎన్నిసార్లు ఇచ్చింటుందో ఆ నంబర్ అనేది 2 పవర్ n అంటే ఏం చేయాలి, అక్కడ ఏ నంబర్ ఇచ్చింటారో ఆ నంబరు ఎన్ని టైమ్స్ ఇచ్చారనేది n అనమాట. ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇచ్చారు, 6 టైమ్స్ ఇచ్చారు కాబట్టి n అనేది 6 అనమాట. 2 పవర్ 6 ఎంత, 64. ఆ 64ని ఏం చేయాలంటే కింద డినామినేటర్లో రాసుకోవాలి. దాని తర్వాత 64 - 1 చేయాలి, అది న్యూమరేటర్లో రాసుకోవాలి. ఇది ఉంటుంది చూడు ఓవరాల్. మనము ఇక్కడ ఈ నెంబర్ ఉంది కదా 5 అనేది, ఆ 5 పవర్ రాసుకోవాలన్నమాట. అదే ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక ఇప్పుడు క్లియర్ కట్గా మీకు అర్థమైంది కదా. ఈ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసి కమెంట్ రూపంలో తెలపండి. మీకు అర్థమైనట్టు నాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఒకవేళ మనకి ఇన్ఫైనైట్ టర్మ్స్ ఇచ్చేసి మనకి ప్లస్ సింబల్ ఇచ్చినారనుకో మిడిల్లో, అది చూసినట్టయితే మనము ఫస్ట్ 12 ఇచ్చినాడు, 12కి ఫ్యాక్టర్స్ రాసుకోవాలన్నమాట. ఫ్యాక్టర్స్ చూసినట్టయితే మనం 3 కానీ 4 కానీ వస్తుంది. అలానే మనకి 6, 2 కూడా వస్తుంది. ఇప్పుడు దాని డిఫరెన్స్ చూడాలన్నమాట. డిఫరెన్స్ ఏదైతే 1 వస్తుందో అది కన్సిడర్ చేయాలి. 4 - 3 అంటే 1 వస్తుంది. అదే 6 - 2 అంటే 4 వస్తుంది. కాబట్టి ఇది రాంగ్, ఇది తీసుకోకూడదు. 4 - 3 1 కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటాము. ఇందులో సైన్ చూడాలన్నమాట. సైన్ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలా, బిగ్ నెంబర్ ఏది ఉందో ఆ నెంబరే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి సేమ్ మెథడ్ యూస్ చేస్తాము. 2, 3 ఉంది. 3 - 2 ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 అయింది కాబట్టి కండిషన్ అనేది ట్రూ అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇందులో ఏ నెంబర్ బిగ్ ఉందో ఆ నెంబర్ ఆన్సర్ అవుతుంది అనమాట. దీని ఆన్సర్ ఏంది, 3 అనమాట ఆన్సర్. ఇప్పుడు సేమ్ అలాంటి క్వశ్చనే, కానీ ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మనము దీనికి ఫ్యాక్టోరియల్ రాసుకుంటాము. ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత ఫ్యాక్టర్స్ అనేది మనకి డిఫరెన్స్ అనేది 1 ఉండాలి. 4 - 3 అంతా 1 కాబట్టి అలా రాసుకున్న తర్వాత మనం సైన్ చూస్తాం కదా, ఆ సైన్ అనేది ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ తీసుకోవాలి, మైనస్ ఉంటే మనం స్మాల్ నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆన్సర్ వచ్చి దీనికి 3 అవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు దీనికి చేసి మీరు కమెంట్ రూపంలో తెలపండి. ఇప్పుడు దాకా మనకి ఫ్యాక్టర్స్ అనేటివి వచ్చాయి కాబట్టి దాని డిఫరెన్స్ అనేది 1 వచ్చింది కాబట్టి మనం ఆ ట్రిక్ అనేది యూస్ చేయగలిగినాం. ఒకవేళ మనకి ఆ డిఫరెన్స్ అనేది 1 రాకపోతే మనం ఏం చేస్తాం, ఇప్పుడు 5 ఇచ్చాడు. 5 ఇచ్చినప్పుడు మనకి
దానికి ఫ్యాక్టర్సే ఉండవు, ఎందుకంటే ప్రైమ్ నెంబర్ కాబట్టి. అప్పుడు ఏం చేయాలంటే మనము ఇక్కడుండే ఫార్ములాని మనం అప్లై చేయాలన్నమాట. అసలుకి ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చింది అనేది మనం తెలుసుకుంటే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువగా మెమరైజ్ చేయగలుగుతాం. x ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ అంటే ఏంది, ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ఏ అని కన్సిడర్ చేస్తాము, ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ సో ఆన్ ఇన్ఫైనైట్ వరకు ఉంటుందన్నమాట. ఇది x ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఎక్స్ అని రాసుకుంటాం. ఎందుకు రాసుకుంటాం, ఇది కూడా ఎక్సే కదా, ఓవరాల్ ఇది కూడా ఎక్స్ కాబట్టి ఎక్స్ అని రాసుకుంటాం అనమాట. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎక్స్, ఈ స్క్వేర్ రూట్ అనేది అటు పక్క పోతుంది. దాని తర్వాత క్వాడ్రాటిక్ ఫామ్లో రాసుకుంటాం. ఇది రాసుకున్న తర్వాత ఇది మామూలుగా జనరల్ క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంది, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దానికి క్వాడ్రాటిక్ ఫామ్లో మనకు ఆల్రెడీ తెలుసు జీరోస్ కనుక్కోవడానికి. -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a అనమాట ఫార్ములా. ఆ ఫార్ములాలో మనము ఇక్కడ ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ఫార్ములా వచ్చింది. దీనికి ఆన్సర్ ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేది రూట్ ఆఫ్ 21 ప్లస్ 1/2 అనమాట. మనం ఎక్కువ టైం వేస్ట్ చేసేది అవసరం లేదు, మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేస్తే వచ్చేస్తుంది, కన్ఫామ్గా కరెక్టే. ఇలానే రూట్ ఆఫ్ 8 సో ఆన్ ఇన్ఫైనైట్ ఉంటే సేమ్ ఏ ప్లేస్లో మనము 8 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము, ఈజీగా ఆన్సర్ వస్తుంది. ప్లస్ ఉండే చోట మైనస్ అని ఉందనుకో, అప్పుడు ఎలా చేయాలి మనము, ఇక్కడ ప్లస్ ఉంది కదా, అక్కడ మనకి మైనస్ అనేది రాయాలన్నమాట. రూట్ ఆఫ్ 4a ప్లస్ 1 మైనస్ 1/2 అనమాట ఆన్సర్. 13 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ అనేది ఇది వస్తుందన్నమాట. ఇది కరెక్టా కాదా అని కమెంట్ రూపంలో తెలపండి. ఇలాంటి ట్రిక్స్ అనేటివి మీకు తెలిసినా కూడా కమెంట్ రూపంలో తెలపండి. ఎవరైతే లైక్ చేస్తారో, అలానే హైప్ అనేది ఏమన్నా వస్తే మాత్రం ఆప్షన్ హైప్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియోని. ఇలాంటి మరిన్ని ట్రిక్స్తో మీ ముందుంటాను. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.